అందరికీ నమస్కారం. తెలంగాణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. ఆసరా పెన్షన్ సంబంధించి అయితే డబ్బులనేవైతే విడుదల చేయనున్నారు. దానికి సంబంధించి పూర్తి సమాచారంతో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుందన్నమాట. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో అయితే పెట్టుకోండి. అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా తెలుస్తుంది. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి గత ప్రభుత్వంలో చూసుకుంటే చేయూత పెన్షన్‌గా, ఈ ప్రభుత్వం ఆసరా పెన్షన్‌గా అయితే పేరు మార్చి మనకైతే ఈ పథకం అయితే అందిస్తున్నారన్నమాట. అయితే మొత్తంగానే ఇక్కడ రూ. 4,000 అలాగే రూ. 6,000 గత ప్రభుత్వంలోని ఇక్కడ గత నెలలో అయితే ఇవ్వలేదు కదా! అవన్నీ కూడాని ఈ నెలలోనే ఇవ్వనట్లుగా సమాచారం అయితే అందుతుందన్నమాట. అంటే ఆగస్ట్ నెలకు సంబంధించి ఎవరికైతే పెన్షన్ రాలేదో వారందరూ అయితే ఇక్కడ మనకి ఈ నెలలో అయితే వారందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడాని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అంతా కూడా కరెక్ట్‌గా ఉండేలా చెక్ చేసుకోండి. అలాగే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అనేవైతే కంపల్సరీగా అయితే ఉండాలి. అవన్నీ కూడా కరెక్ట్‌గా ఉంటే మనకి తొందరలోనే ఈ ఆసరా పెన్షన్ కింద డబ్బులు అనేవైతే జమ కానున్నాయన్నమాట. అయితే మనకి ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈ పెన్షన్ సంబంధించి ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామంది పెన్షన్‌దారులకైతే ఎదురు చూస్తున్నారు. మనకి ఈ పెన్షన్ సంబంధించి మనకి ఈ యొక్క వారం రోజుల్లో మనకి ఎప్పుడైనా సరే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆగస్ట్ నెలలో పెన్షన్ వేయాల్సి ఉంది. అవి అయితే ఇంకా ఇవ్వలేదని చెప్పి చాలామంది వేచి చూస్తున్నారు. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి ఇక్కడ తొందరలోనే పెన్షన్ సంబంధించి అయితే తొందరలో ఈ డబ్బులన్నీ కూడా వేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది మనకొచ్చిన తాజా సమాచారం. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.